రైతు బీమా కార్యక్రమాలు కావచ్చు, మీకు అకాల వర్షాలు వరదలు వస్తే ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ఏ అకాల వర్షం వచ్చినా ఏ వడగండ్ల వాన పడ్డా ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో రైతులకు కష్టాలు వస్తున్నాయి. ఇసుక మేటలు వేరినాయి. మొన్నటిసారి వచ్చిన తుఫాన్లో మీ జిల్లాలో చాలా దగ్గరలో చెరువులు తెగిపోతే ఈడ కాలువలు ఇసుక మేటలు పేరితే నేనే స్వయంగా వచ్చిన ఆ సందర్భంగా మిత్రుడు రఘునందన్ రావు గారు కూడా కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి దగ్గర రైతుకు పంట నష్టం జరిగితే అకాల వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా వడగండ్ల వానబడ్డా రైతుకు ఎకరాకు 10,000 రూపాయల లాగా నష్ట పరిహారాన్ని అందించి ఈనాడు రైతులను ఆదుకుంటే ఈ 28 నెలల్లో దాదాపుగా 1,30,40,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల కోసమే ఖర్చు పెట్టి ఇది రైతు ప్రభుత్వం రైతు రాజ్యం అని చెప్పి రైతును రాజును చేయాలని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీ ఆశీర్వాదం మీ అండదండలు ఉండడంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు కేవలం వరి, ఈరోజు రాష్ట్రము చిన్నదైనా భారతదేశంలో ఈ 2 సంవత్సరాలు ప్రతి పంట మొట్టమొదటి స్థానం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు నిలబడ్డది వరి పండించడంలో. పోయిన సంవత్సరం 2,58,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. కానీ ఈనాడు మా రైతులను చైతన్యం కలిగిన నిజామాబాద్ అదేవిధంగా మెదక్ జిల్లా ప్రాంత రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఒకనాడు ఈ ప్రాంతంలో నిజాం సర్కారు ఉన్నప్పుడే నిజాం చక్కెర కర్మాగారాన్ని కట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులు కమర్షియల్ క్రాప్లు పండించడంలో చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. ఈ ప్రాంతంలోనే చెరుకు పండించేది, ఈ ప్రాంతంలోనే సోయాబీన్ పండించేది, ఈ ప్రాంతంలోనే మొక్కజొన్న పండించేది, ఈ ప్రాంతంలోనే ఎర్రజొన్నలు పండించేది, ఈ ప్రాంతంలోనే మీరు పసుపు పండించేది. ఆనాడు పెద్దలు చెప్పేవాళ్ళు, నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు ఒకప్పుడు 1 క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మితే తులం బంగారం కొనుక్కొని ఇంటామ కోసం తీసుకొచ్చేది అని. మరి ఇవాళ తులం బంగారమేమో 2 లక్షలు అయింది, పసుపుకు మాత్రము ఈరోజు ధరలు లేవు. కానీ ఈనాడు వ్యవసాయంలో మార్పు రావాలి. ఈరోజు పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపుగా 750 కోట్ల రూపాయలతోని ఈనాడు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు రఘునందన్ రావు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామాయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు లాభసాటి వ్యవసాయంగా మారుతుంది. రైతును పంట మార్పిడిలోకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.